రాధా కళ్యాణం. తులసెవరే? ఓ, నీకు చెప్పలేదు కదూ, తులసి రాధ వాళ్ళ అమ్మగారు. చాలా మంచి ఆవిడ. నేనంటే చాలా అభిమానం. ఈ రాధెవరే? తక్కువ టైంలోనే ఒక చెల్లెల్లాగా బాగా దగ్గరైపోయింది బామ్మ. రాధకి వాళ్ళమ్మ తప్ప ఎవ్వరూ లేరు. ఆవిడిప్పుడు చావు బ్రతుకుల మధ్య పోరాడుతోంది. చాలా మంచి మనిషి బామ్మ. మొదటి శుభలేఖ మంచి మనసున్న వాళ్లకే ఇవ్వాలి. అందుకే ఆవిడికిద్దామనుకుంటున్నాను. సరే, ఇదిగో ఈ కార్డ్స్ కూడా మిగతా నీ ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వు. వెళ్ళేటప్పుడు కుంకుమ భరిణి పట్టుకెళ్ళడం మర్చిపోకు. ఓకే, బాయ్ బామ్మ. బాయ్ మమ్మీ. మన కీర్తి హ్యుమానిటీ అకౌంట్ లో ఒక కొత్త మెంబర్ డిపాజిట్ అయిందన్నమాట. ఎందుకమ్మా మౌనంగా ఉన్నావు? ఇంకా డబ్బు సమస్య లేదుగా? నీకేం కాదు. నాకేదో అవుతుందని కాదే, నీకే ఎందుకిలా అవుతుందా అని బాధగా ఉంది. ఇదిగో నా మెల్లో ఈ తాయెత్తున్నంత వరకు నీకు ఏం కాదు. కీర్తి అక్క ఎందుకు కనిపించిందనుకున్నావు? దీనివల్లే. ఏంటంటే మీ అమ్మాయి ధైర్యం గురించి మాట్లాడుతుంది? మీరు ధైర్యం ఒకేసారి వచ్చారని చెప్తున్నాను. ఈ పిల్లకి నోటి నిండా మాటలే. మాటలేం చేసుకుంటాం? ఉట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టబోయి అన్నారు గురజాడ గారు. మాటల కంటే చేతలే గొప్ప మీలాగా. మా రాధ మీకు బాగా దగ్గరైపోయింది. అక్క, ఏంటివి? మీ పెళ్లి శుభలేఖలా? అవును, నా మొదటి శుభలేఖ అమ్మకిద్దామని తీసుకొచ్చాను. నీ కార్డు నువ్వు ఆంటీకి ఇచ్చావు, మరి నా కార్డు నేను రాధకిస్తాను. రాధా, నువ్వు మీ అమ్మ తప్పనిసరిగా మా పెళ్లికి రావాలి. చిలక గురింకల్లా నిండు నూరేళ్లు బతకండి. అమ్మా, చిలక గోరింకలు ఎప్పుడు కలిసి ఉన్నవంట. సీతారాముల్లాను. సరే, సీతారాముల్లా కలిసి బతకండి. హాయ్ రా. హాయ్, బాగున్నావా? బాగున్నాను రా. రా లోపలికి వచ్చి. వంశీ, నువ్వు అతనికి కార్డు ఇవ్వొద్దు. ఏ? అవన్నీ తర్వాత చెప్తాను. ఇవ్వొద్దంతే. ఇక్కడి వరకు వచ్చి ఇవ్వకుండా ఉంటే బాగుండదు. నువ్వు ఇక్కడ ఉన్న వెళ్ళి చూస్తాను. అక్క, ఏంటలా ఉన్నావు? ఏం లేదు. ఏమైంది కీర్తి? వాడికి నువ్వు కార్డు ఎందుకు ఇచ్చావు? కమోన్, తను నా ఫ్రెండ్. నీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారని నేను అనుకోలేదు. వాడు నీకు తెలుసా? స్టూపిడ్. ఊర్లో ఒక భార్యని పెట్టుకొని ఇక్కడ ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఫ్రాడ్. 2 పెళ్లిళ్ళు కావాల్సి వచ్చాయి ఆ రాస్కల్కి. లచ్చిదేవి, ఎవరది? అయ్యా, నా భార్య చచ్చిపోయిందయ్యా.